కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడ మగ అని తేడా లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. చిన్నారులను చిదిమేస్తున్నారు. లైంగిక దాడుల తర్వాత వారిని దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా అభం శుభం తెలియని ఓ 5 ఏళ్ల బాలుడిపై ఓ మానవ మృగం లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నిలిమి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. రామంతాపూర్ కేసీఆర్ నగర్లో నివసించే ఈశ్వర్ పాండే అనే ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న టింబర్ డిపోలో పనిచేస్తున్నాడు. ఈ నెల 12న తన 5 ఏళ్ల కుమారుడు కనిపించడం లేదంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తమకు లభించిన ఆధారాల సాయంతో అనుమానితుణ్ణి అదుపులో తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. ఈశ్వర్ పాండే పనిచేస్తున్న టింబర్ డిపోలోని పనిచేసే కమర్ అనే వ్యక్తి 12వ తేదీన బాలుడికి మాయమాటలు చెప్పి సమీపంలోని చెట్ల పొదల్లో తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఊహించని పరిణామంతో బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత బాలుడి గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించారు. బీహార్కు చెందిన కమర్ బాలుడి ఇంటి పక్కనే నివాసం ఉండేవాడని పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు చెప్పారు. మృతుడి తండ్రి ఈశ్వర్ పాండేది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. 2 నెలల క్రితం రామంతాపూర్ కేసీఆర్ నగర్కొచ్చారు. 2 నెలల క్రితమే టింబర్ డిపోలో పనికి చేరాడు. అక్కడే పనిచేస్తున్న కమర్ అనే వ్యక్తి ఈశ్వర్ రెడ్డి కుటుంబానికి పరిచయమయ్యాడు. తనతో పాటు నిందితుడు కమర్ టింబర్ డిపోలో పనిచేస్తాడని, సీసీ ఫుటేజ్ చూసేంత వరకు కూడా కమర్ పైన తనకెటువంటి అనుమానం రాలేదని బాలుడి తండ్రి వాపోతున్నాడు. కొడుకు అదృశ్యమైన రోజు నుంచి కమర్ తమతో పాటే ఉన్నాడని, కమర్ మాతో కలిసిమెలిసి ఉండేవాడని, అందుకే తమకెక్కడా అనుమానం రాలేదని తెలిపాడు. పిల్లలతో రోజు ఆడుకునే కమర్ ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అస్సలు ఊహించలేదని, కమర్ని కఠినంగా శిక్షించాలని బాలుడి తండ్రి ఈశ్వర్ పాండే కోరుతున్నాడు.